చాలా మందికి పొట్ట చుట్టూనే మెయిన్ ప్రోగ్రామ్ అవసరం కదా, అంటే ప్రాబ్లం అక్కడే ఉంటుంది కాబట్టి పొట్ట చుట్టూ ఈ యాబ్స్ సిటప్స్ చేసి ఒక 30 క్రంచులు చేసి నేను చేస్తానంటారు. మీ ప్రోగ్రామ్ ఇంకా కష్టంగా ఉంటుందా మీ ఎక్సర్సైజ్ పార్ట్? సో నేను కష్టం అంటే ఐ విల్ సే ఎస్ అండ్ నో అండి. వన్ ఈజ్ మీరు చెప్పినట్లు పొట్ట దగ్గర ఫ్యాట్ ఉంది, నేను ఓన్లీ యాబ్స్ చేస్తానంటే తగ్గదండి. అది రిటర్న్ ఛాలెంజ్ ఇవ్వచ్చు మేము. దేర్ ఇస్ నో వే యూ కెన్ డూ స్పాట్ రిడక్షన్ ఆర్ అలాంటి వర్కౌట్స్ ఫర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ అ వెయిట్. అంటే ఇక్కడ హ్యాండ్స్లో తగ్గాలి ఆర్ పొట్ట తగ్గాలి, నేను ఓన్లీ బైసెప్స్ చేస్తానంటే తగ్గదండి. ఇట్ హ్యాస్ టు బి అ డిఫరెంట్ అండ్ మోర్ టెక్నికల్ అప్రోచ్. అది ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఆ టెక్నికల్ అప్రోచ్ మీరు ఇస్తారు బిఎంఎస్ Yes. ఫిట్ లో. మీ డైట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అసలు? ఫుల్గా మాడుస్తారా, తినొద్దంటారా? నాట్ ఎట్ ఆల్ అండి. వీ విల్ గివ్ ఎంత ఫుడ్ ఇస్తామంటే ఆ మనిషికి విరక్తి వస్తుంది. ఇంకా నేను ఇంత తినలేను, నాకు తగ్గించండి అని మాకు ఆల్మోస్ట్ 1 వీక్ మన ప్రోగ్రామ్ చేస్తున్న కొద్దీ క్లయింట్సే చెప్తారండి, టూ మచ్ అయిపోతుంది ఫుడ్, ప్లీజ్ చెప్పండి ఎక్కడ తగ్గించవచ్చు అని. సో దట్ ఈస్ హౌ అలా చేస్తామండి సో ఫుడ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, బికాస్ మనం ఇర్రెగ్యులర్ గా తినడంలో ఇనఫ్ ప్రాపర్ థింగ్స్ తినకపోవడం కూడా ఒక ప్రాబ్లమే కదా మెటబాలిక్ డిజార్డర్స్ లో. ఎస్ అండి, కరెక్ట్. సో మ్యాక్రోస్ లో మీరు ఎంఫసైజ్ చేసే మ్యాక్రోస్ ఏమిటి? ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. దీంట్లో కూడా మన ప్రోగ్రాంలో బ్యూటీ ఏంటంటే అండి, ఫిక్స్డ్ ఉండదండి. ఇప్పుడు చాలా వరకు చాలా మంచిలో డైట్ ఇస్తారు, ఒక చార్ట్ రాసి ఇచ్చేస్తారు, 1 మంత్ తర్వాత రండి లేదంటే ఇన్ని రోజుల తర్వాత రండి. బట్ మన దాంట్లో చాలా డైనమిక్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ డే టు డే బేసిస్లో ఎంత ఫ్యాట్ కన్జ్యూమ్ చేయాలో మేము ఆల్టర్ చేస్తాం, ఎంత ప్రోటీన్ తినాలో వీ విల్ టెల్, ±5 grams, ఏ సోర్సెస్ నుంచి తినాలి, ఎంత తినాలి, ఎలాగ తినాలి. సో అవన్నీ కూడా వీ లుక్ ఇన్ టు వెరీ 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 డీటెయిల్స్ అండి. సో డెవిల్ లైజ్ ఇన్ ద డీటెయిల్ అంటారు. సో అక్కడ దట్ ఈస్ వై మేము ఇన్ని ఇయర్స్ నుంచి వీ హ్యావ్ డన్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ అండి.